సంస్కృతాయ యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి పునఃస్వాగతము. ఈరోజు యాజ్ఞవల్క్య స్మృతిలోని 2వ ప్రకరణమైన అసాధారణ వ్యవహార మాతృకా ప్రకరణంలోని 16వ శ్లోకం నుండి 29వ శ్లోకం వరకు ఈ వీడియోలో ఉంటుంది. చివరిలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. 16వ శ్లోకం పశ్యతో అబ్రువీతో భూమే హాని 20 వార్షికి పరేణ బుజ్యమానాయ ధనస్య 10 వార్షికి. అంటే ఒక వ్యక్తికి చెందిన భూమిని ఎవరైనా ఆక్రమించి అనుభవిస్తుంటే ఆ వ్యక్తి 20 సంవత్సరాల లోపు ఆ భూమి తనదని ఆరోపించి నిరూపించుకోవాలి. లేకపోతే ఆ ఆస్తి మీద, ఆ భూమి మీద తన హక్కు పోగొట్టుకుంటాడు. ఆ భూమి ఆక్రమించిన వారికి చెందుతుంది. అంటే 20 సంవత్సరాల లోపు తనదని హక్కును రుజువు చేసుకోవాలి. అదే డబ్బు విషయంలో 10 సంవత్సరాల లోపు తన డబ్బు గురించి ఆరోపణ చేసి నిరూపించుకోవాలి. లేదా 10 సంవత్సరాలు దాటితే ఆరోపించే అవకాశం ఉండదు. 17వ శ్లోకం ఆధి సీమ ఉపనిక్షేప జడ బాల ధనైర్వినా తథా ఉపనిధి రాజస్త్రీ శ్రోత్రియానాం ధనైరపి. ఈ శ్లోకంలో పై శ్లోకానికి అపవాదు చెప్పబడింది. ఆది అంటే తాకట్టు పెట్టబడినది, హద్దు లేదా ఉపనిక్షేపము. ఉపనిక్షేపం అంటే ఒకరి దగ్గర విశ్వాసంతో ఏం దాస్తున్నారో ఆ వస్తువును చెప్పి దాచడం. ఉపనిధి అంటే ఒకరి దగ్గర ఏం దాస్తున్నారో అది చెప్పకుండా గుప్తంగా దాచడం. ఈ వ్యవహారాలలో ఇంకా మందబుద్ధి గల వారి వ్యవహారము, బాలులకు చెందినవి, రాజస్త్రీలకు చెందిన, శ్రోత్రియులకు చెందిన ధన వ్యవహారాలలో కూడా ఈ సమయ పరిమితి అంటే 20 సంవత్సరాల లోపు, 10 సంవత్సరాల లోపు హక్కు పోతుంది. ఇలాంటి సమయ పరిమితి ఉండదు. 18వ శ్లోకం ఆధ్యాదీనాం విహర్తారాం ధనినే దాపయేద్ధనం దండం చ తస్సమం రాజ్ఞే శక్తి అపేక్షం అథాపి వా. ఆదీనాం అంటే ముందు చెప్పబడిన శ్లోకంలో చెప్పబడిన అన్ని సందర్భాలలో వారికి చెందిన ధనాన్ని ఎవరైనా అపహరిస్తే రాజు అపహరించిన వారి దగ్గర నుంచి ఆ ధనాన్ని హక్కుదారులకు ఇప్పించాలి. అంతేకాకుండా దండంగా అపహరించిన ధనానికి సమానమైన ధనాన్ని రాజు తీసుకోవాలి. ఒకవేళ అది అపహరించిన వారి శక్తికి మించినదైతే వారి శక్తి అనుసారంగా రాజు దండమైతే తీసుకోవాలి. 19వ శ్లోకము ఆగమో అభ్యధికో భోగాత్ వినా పూర్వక్రమ ఆగతాత్ ఆగమే అపి బలం నైవ భుక్తి స్తోకాపి యత్ర నో. అంటే ఏదైనా ఆస్తిని, భూమిని ఎవరైనా అనుభవిస్తున్నా, ఒకవేళ మరెవరైనా ఆస్తి మాది అంటూ లిఖిత ప్రమాణం చూపిస్తే భుక్తి కన్నా కూడా ఆగమం అంటే లిఖిత ప్రమాణమే బలమైనది. కానీ పూర్వక్రమంగా అంటే ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో అందరికన్నా వయసులో పెద్దగా ఉన్న వ్యక్తి నుంచి 3 తరాల ముందు నుంచి ఆ ఆస్తిని అనుభవిస్తూ ఉంటే అది పూర్వక్రమాగతం అంటారు. అది లిఖిత ప్రమాణం కన్నా కూడా అంటే ఆగమం కన్నా కూడా ఈ పూర్వక్రమాగతం అనేది ఇంకా బలమైనది. అంటే భుక్తి ఇక్కడ పూర్వక్రమాగతంగా వస్తున్న భుక్తి అనేది బలమైనది. ఆగమంలో కూడా కొంతైనా భుక్తి ఉండాలి. అంటే కొంతకాలమైనా వాళ్ళు ఆస్తిని అనుభవిస్తూ ఉండాలి. అది లేకపోతే ఆగమం కూడా బలమైనది కాదు. తర్వాత 20వ శ్లోకం ఆగమస్తు కృతో ఏన సహ అభియుక్త తం ఉద్ధరేత్ నా తత్ సుతః వా భుక్తి తత్ర గరీయసి. అంటే ఎవరైనా వ్యక్తి ఒక ఆస్తిని కొని లిఖిత ప్రమాణం చేయించి తర్వాత అతనిపై ఆస్తి గురించిన అభియోగం వస్తే అతడు లిఖిత ప్రమాణం చూపించి ఆ అభియోగాన్ని తొలగించుకోవచ్చు. కానీ అతడు జీవించి లేకుండా అతడు మరణించినప్పుడు అదే ఆస్తిపై వ్యవహారం నడిస్తే మరణించిన అతని యొక్క పుత్రుడు కానీ అతని మనుమడు కానీ ఆ లిఖిత ప్రమాణాన్ని చూపించవలసిన అవసరం లేదు. వాళ్ళు తమ తండ్రి దగ్గర నుంచి ఆ మనవడు తాత దగ్గర నుంచి అది అప్పటి నుంచి అనుభవిస్తూ వస్తున్నట్లు ఆ భుక్తియే ప్రమాణముగా సరిపోతుంది. 21వ శ్లోకం యః అభియుక్తః పరేతః స్యాత్ తస్య రిక్తి తం ఉద్ధరేత్ న తత్ర కారణం భుక్తిః ఆగమేన వినాకృత. ఇంతకుముందు శ్లోకానికి ఇది పొడిగింపు లాంటిది. ఎవరి ఆస్తి మీదైనా వివాదం ఏర్పడినప్పుడు లిఖిత ప్రమాణం రాసుకున్న వ్యక్తి మరణించినప్పుడు అతని ఆస్తిపై హక్కు వాళ్ళ కొడుకు, మనవడు వీళ్ళు కాకుండా ఇంకెవరికైనా సంక్రమిస్తే వారు ఆ లిఖిత ప్రమాణాన్ని ఉద్ధరింపజేసుకోవాలి. అంటే తమ పేరు మీదకి మార్పిడి చేసుకోవాలి. కేవలము వాళ్ళు ఆ ఆస్తిని అనుభవిస్తూ ఉన్నామనే ఆ ప్రమాణము సరిపోదు. రిక్తి అంటే హక్కుదారుడు, పరేతః అంటే దివంగతుడు. 23వ శ్లోకము నృపేణ అధికృతాః పూగాః శ్రేణయో అథ కులాని చ పూర్వం గురుజ్ఞేయం
వ్యవహార విధౌ నృణాం. అంటే ఇప్పుడు ఈ వివాద వ్యవహారాలన్నింటినీ రాజు చూడలేడు కనుక రాజు 4 స్థాయిలలో ఈ వ్యవహార విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి. మొదట వ్యవహారాల పరిష్కారానికి అతి చిన్న స్థాయిలో కుల స్థాయిలో వ్యవహార విభాగం ఏర్పాటు చేయాలి. ఎవరికైనా వివాదం ఏర్పడితే ఫస్ట్ కులస్థాయిలో ఆ విభాగానికి వెళ్ళాలి. అక్కడ అతనికి అంటే కులం అంటే బంధుజనీకులతో రక్త సంబంధీకులతో ఏర్పడినది. అక్కడ తీర్పు సంతృప్తినివ్వకపోతే అతడు 2వ స్థాయిలో శ్రేణి వ్యవహార విభాగానికి వెళ్ళాలి. శ్రేణి అంటే ఒకే కర్మ చేసేవారి సమూహం. అక్కడ సంతృప్తిగా తీర్పు లేకపోతే 3వ స్థాయిలో పట్టణాల స్థాయిలో అధికారులతో ఏర్పరిచిన వ్యవహారాల విభాగాన్ని సంప్రదించాలి. చివరగా రాజు స్వయంగా నియమించిన సభాసదుల వ్యవహార విభాగం ఉంటుంది. అది వివాద పరిష్కారాలు చేస్తుంది. ఇది అన్నిటికన్నా ఉన్నతమైనది. తర్వాత శ్లోకం బలోపాధి వినిర్వృత్తాన్ వ్యవహారాత్ నివర్తయేత్ స్త్రీ నక్తం అంతరాగార బహిః శత్రుకృతాన్ తథా. ఈ శ్లోకంలో రాజు ఎటువంటి సందర్భాలలో జరిగిన వివాదాలను వ్యవహారాలుగా పరిగణించనక్కర్లేదో చెప్పబడింది. బలపూర్వకంగా భయపెట్టి చేసినవి, స్త్రీల మధ్యలో జరిగిన వివాదాలు, రాత్రి యందు జరిగినవి, ఇంటి లోపల జరిగిన వివాదాలు, గ్రామం బయట జరిగినవి, శత్రువుల చేత చేయబడిన వివాదాలు, ఇవి వ్యవహారాలుగా రాజు పరిగణించనక్కర్లేదు. 25వ శ్లోకం మత్తః ఉన్మత్తః వ్యసనీ బాలభీతాదియోజితః అసంబద్ధకృతశ్చైవ వ్యవహారో న సిద్ధ్యతి. అంటే మధిరాపానం వల్ల మత్తులో ఉన్నవాడు, పిచ్చివాడు, రోగి, వ్యసనపరుడు, బాలకుడు, భయపెట్టబడినవాడు, సంబంధం లేని వ్యక్తి, వీరి చేత చేయబడ్డ ఫిర్యాదులను వ్యవహారంగా రాజు తీసుకోకూడదు. 26వ శ్లోకం ప్రనిష్టా అధిగతం దేయం రూపేణ ధనినే ధనం విభావయేత్ న చేత్ లింగైః తత్సమం దండం అర్హతి. ఏదైనా ధనం ఎవరి వల్లనైనా పోగొట్టుకోబడి అది రాజు స్వాధీనంలోకి వస్తే ఆ ధనం యొక్క యజమాని ఆ ధనం యొక్క సంకేతాలు, చిహ్నాలు సరిగ్గా చెప్పినప్పుడు రాజు ఆ ధనాన్ని వాస్తవిక యజమానికి ఇచ్చివేయాలి. ఒకవేళ ఏదైనా వ్యక్తి వచ్చి ఆ సరైన చిహ్నాలు చెప్పలేక మోసగించాలని ప్రయత్నిస్తే ఆ ధనంతో సమానంగా దండము రాజుకు చెల్లించవలసి ఉంటుంది. 27వ శ్లోకం రాజా లబ్ధ్వా నిధిం దద్యాత్ ద్విజేభ్యో అర్థం ద్విజః పునః విద్వాన్ అశేషం ఆదద్యాత్ సర్వస్య ప్రభుః యతః. అంటే ఒకవేళ ఏదైనా నిధి రాజుకు ప్రాప్తిస్తే అందులో సగము విద్వాంసుడైన ద్విజుడికి ఇవ్వాలి, సగం మాత్రమే రాజు తీసుకోవాలి. ఒకవేళ విద్వాంసుడైన ద్విజుడికే నిధి లభిస్తే అశేషం అంటే పూర్తిగా నిధిని తీసుకోవచ్చు ద్విజుడే. ఎందుకంటే ద్విజుడు అనేవాడు మొత్తం జగత్తుకే ప్రభువు కనుక. ఇక్కడ అర్థం ఏంటంటే విద్వాంసుడైన బ్రహ్మజ్ఞాని అయిన ద్విజుడు చేసే ప్రతి కార్యము నిస్వార్థంగా విశ్వకళ్యాణం కొరకు మాత్రమే చేయబడుతుంది కాబట్టి అని. 28వ శ్లోకం ఇతరేణ నిధౌ లబ్ధే రాజా షష్టాంశం ఆహరేత్ అనివేదిత విజ్ఞాతో దాప్యః తం దండం ఏవచ. ఇతరేణ అంటే రాజు కాకుండా, ద్విజుడు కాకుండా ఇంకెవరికైనా నిధి లభించి రాజుకు నివేదించిన పక్షంలో రాజు దొరికిన నిధిలో 6వ వంతు షష్టాంశము దొరికిన వ్యక్తికి ఇచ్చివేయాలి. ఒకవేళ ఒక వ్యక్తికి నిధి దొరికి రాజుకు సూచించని పక్షంలో రాజు ఆ వ్యక్తికి శక్తి అనుసారంగా దండాన్ని విధించాలి. చివరి శ్లోకం 29 దేయం చౌరహృతం, చైరహృతం కాదు, చౌరహృతం ద్రవ్యం రాజ్ఞా జానపదాయతు ఆదదద్ధి సమాప్నోతి కిల్బిషం యస్య తత్. ఎవరి ద్వారానైనా దొంగిలించబడిన సొమ్ము అధికారులు పట్టుకుని రాజుకు స్వాధీనం చేస్తే రాజు ఆ సొమ్మును ఎవరిదో విచారించి ఆ జానపతుడికి అంటే ఆ పౌరుడికి ఇవ్వాలి. ఒకవేళ రాజు ఆ సొమ్మును ఇవ్వని పక్షంలో ఆ పౌరుడి మానసిక వ్యధ కారణంగా వచ్చిన పాపఫలము మరియు దొంగ చేసిన దొంగతనం అనే అధర్మం వల్ల కలిగిన పాపఫలము 2 పాపఫలాలు రాజు పొందుతాడు. ఇక్కడితో రెండవ ప్రకరణం కూడా సమాప్తం. కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. యాజ్ఞవల్క్య మతానుసారం రిక్తం స్థానం పూరయత స్మృత్యోర్విరోధే న్యాయస్తు బలవాన్ వ్యవహారతః అర్థశాస్త్రాత్తు బలవాన్ డాష్ ఇతి స్థితి. అంటే అర్థశాస్త్రం కన్నా ఏది బలమైనది అని చెప్పారు అంటే యాజ్ఞవల్క్య స్మృతిలో ధర్మశాస్త్రం. రెండవ ప్రశ్న యాజ్ఞవల్క్య మతానుసారం ప్రత్యభియోగం కేషు వివాదేషు కర్తుం శక్యతే.
ఏ ఏ సందర్భాల్లో ప్రత్యభియోగం చేయవచ్చు అంటే ప్రత్యర్థి కలహేషు సాహసేషు. ఇక్కడున్న ఆప్షన్స్లో సాహసేషు అని ఇచ్చారు కాబట్టి మనం అదొక్కటే చూపించాము, లేకపోతే 2 కలహేషు సాహసేషు. మూడవ ప్రశ్న యాజ్ఞవల్క్యానుసారం వాదే జాతే కియంతి ప్రమాణాన్ని ద్రష్టవ్యాని. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. 3 ప్రమాణాన్ని లిఖితం భుక్తి సాక్షి. నాలుగవ ప్రశ్న యాజ్ఞవల్క్యమతేన స్మృతి విరోధేన కహ బలవాన్. స్మృతులలో విరోధం వచ్చినప్పుడు ఏది బలమైనది అని చెప్పబడింది అంటే న్యాయం అనేది న్యాయ అంటే న్యాయం బలమైనది అని చెప్పబడింది. యాజ్ఞవల్క్య స్మృతౌ ప్రథమాధ్యాయే కతి ప్రకరణాన్ని సంతి అంటే ప్రథమ అధ్యాయంలో 13 ప్రకరణాలు ఉన్నాయి, మిగిలినవి కూడా తర్వాత చూడవచ్చు. దేశాంతరం యాతి సృక్కిని పరిలేడిచ కస్య లక్షణం వర్తతే యాజ్ఞవల్క్య మతానుసారేణ. ఎవరి లక్షణంగా చెప్పబడ్డ ఈ లక్షణాలంటే దుష్ట సాక్ష, చెడ్డ సాక్షి యొక్క లక్షణాలుగా ఇవి చెప్పబడ్డాయి. తర్వాత ప్రశ్న సపనశ్చేత్ వివాద స్యాత్ తత్ర కం దాపయేత్ అంటే హీనం టు ఆన్సర్. అంటే ఏదైనా పణం పెట్టుకుని అంటే ఏదైనా ఒక షరతు పెట్టుకుని ఏదైనా వివాదం నచ్చినప్పుడు ఎవరి దగ్గర నుంచి రాజు డబ్బు ఇప్పించాలి అని అంటే ఓడిన వాడి దగ్గర నుంచి గెలిచిన వాడికి ఆ డబ్బును రాజు ఇప్పించాలి. తర్వాత యాజ్ఞవల్క్య మతానుసారం మానుషం ప్రమాణం చినుత లిఖితం భుక్తి సాక్షిణః సర్వే. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, దాంట్లో 3 ప్రమాణాలు కరెక్టే కాబట్టి లాస్ట్ ఆప్షన్ సర్వే అనేది మనము సెలెక్ట్ చేయాలి. 9వ క్వశ్చన్ మానుష ప్రమాణానాం అన్యతమ అభావే తతః కీదృశః. ముందు చెప్పబడిన 3 ప్రమాణాలు లేనప్పుడు అప్పుడు ఏ ప్రమాణాన్ని తీసుకోవాలి అంటే దివ్య ప్రమాణం. దివ్య ప్రమాణం అంటే అనుకోకుండా ఎవరైనా వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు లేదా ఏదైనా అనుకోకుండా చెప్పినప్పుడు ఏదైనా ప్రమాణము అదృష్టవశాత్తు దైవవశాత్తు దొరికిన ప్రమాణాన్ని దివ్య ప్రమాణం అంటారు. తర్వాత యాజ్ఞవల్క్యమతే ఉత్తరాక్రియ కుత్ర బలవతి. ఏది ఉత్తరాక్రియ, పూర్వక్రియ అంటే ముందు చేయబడిన క్రియ, ఉత్తరాక్రియ అంటే తర్వాత. మరి ఏ వ్యవహారాలలో తర్వాత క్రియ బలమైనది అంటే సర్వ అర్థ వివాదేషు, అన్ని ధన వ్యవహారాలలో. తర్వాత ప్రశ్న రాజా నిధిం లబ్ధ్వా తతః డాష్ గృహ్ణీయాత్. రాజుకి నిధి దొరికితే ఎంత తీసుకోవాలి అంటే అర్థం, మిగిలిన సగం ఎవరికి ఇవ్వాలి అంటే విద్వాంసుడైన ద్విజుడికి. తర్వాత ప్రశ్న పశ్యతో అబ్రువీతో భూమేహి హాని కదా భవతి. 20 సంవత్సరాలలో భూమి మీద హక్కు అతను క్లెయిమ్ చేసుకోకపోతే హక్కు పోతుంది 20 సంవత్సరాల్లో. అదే డబ్బు అయితే 10 సంవత్సరాల్లో హక్కు పోతుంది. 13వ ప్రశ్న పూర్వం డాష్ జ్ఞేయం వ్యవహార నిధౌ నృణాం. పూర్వం గురు జ్ఞేయం. తర్వాత 14వ ప్రశ్న ఆగమ భుక్త్యోర్మధ్యే కహ బలవాన్. అంటే ఆగమంకి భుక్తి ఈ రెండింటి మధ్యలో ఏది బలమైనది అంటే లిఖిత ప్రమాణమే బలమైనది అంటే ఆగమః. లాస్ట్ ప్రశ్న ఇతరేణ నిధౌ లబ్ధే రాజా డాష్ అంశం ఆహరేత్. వేరే వాళ్ళకి నిధి లభించినప్పుడు, రాజుకు ద్విజుడికి కాకుండా వేరే వాళ్ళకి నిధి లభించినప్పుడు ఎంత భాగం రాజు ఆ నిధి దొరికిన వ్యక్తికి ఇవ్వాలంటే షష్టాంశం. ఇక్కడితో అన్ని ప్రశ్నలు సమాప్తం. నమస్సంస్కృతాయ ధన్యవాదः.